రామా 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 ఏమైంది? శౌర్య, ఏమైందిరా? ఏమో తెలియదు నాన్న, మెట్ల మీద నుంచి పడిపోయింది. ప్రశాంత్, ప్రశాంత్ వాటర్ తీసుకురా. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తుంటే అలాగే జారి పడతారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నీకు పడతాయి. నేనేమన్నాను? తను నీ కోడలే, చేతనైతే పరామర్శించు, పరాచికలాడుకు. కొంచెం వాటర్ తాగురామా. వద్దు సార్. తాగమ్మా. లేదు మావయ్య, నీళ్లు తాగినా నా దీక్ష భంగం అయిపోతుంది. వామ్మో, ఇదేంటి ఇంత పట్టుదలగా ఉంది? ఏమైంది రామా నీకు? ఎలా పడిపోయావు? ఇప్పుడు మళ్ళీ పడి చూపించమంటావా ఏంటి? అస్మిత ఆశగా ఉంది, ఒకసారి తోసేసి చూపించొదినా. షటప్. మెట్లు దిగి వస్తుంటే కళ్ళు తిరిగాయి. దీక్ష వల్ల భోంచేయలేదు కదా, నీరసం వల్ల కళ్ళు తిరిగిన ఏమవుతున్నా. కొంచెమైనా తాగురామా, మొత్తానికి డీహైడ్రేట్ అయిపోతావు. తాగు. గుడి కోసం చేస్తున్న దీక్ష ఇది. నాకేం వద్దు, నాకేం కాదు. ఒకవేళ నేను పడిపోతే లేవగలనా? అమ్మో, నా వల్ల కాదు. ఇది మొండితనమో మూర్ఖత్వమో అర్థమై చావట్లేదు. దేశంలో ఉన్నోళ్ళందరూ బాగానే ఉన్నారు. నా ఇంట్లోనే ఏంటో నాకు ఈ కర్మ. కోడలిగా వచ్చింది గాని వెంట ఆస్తి తీసుకురాలేదు. ఇంట్లో నాకు ప్రశాంతత లేదు. ఇప్పుడు నీ బాధ ఏంటే? రామా ఆస్తి కావాలా? అది ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మ పోయాక తన అస్థికలు కూడా ఆస్తి ఆస్తి అని హింసిస్తూ ఉంటాయి. ఇంత డబ్బు పిచ్చి ఓ మనిషికి ఎలా ఉంటుంది? నాది పిచ్చి కాదురా, భవిష్యత్తు కోసం భరోసా. ఏంటి నస? ఇక్కడ ఒక మనిషి ప్రాణాలకి తెగించి దీక్ష చేస్తుంటే తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి నీ మాటలతో హింసిస్తున్నావు. దాన్ని ప్రేమించి కట్టుకున్నవాడివే నువ్వు ఉన్నావుగా, నువ్వు చూసుకో జాగ్రత్తగా. గుళ్ళు కాపాడ్డానికి పైలోక నుంచి దిగొచ్చిన దేవతామూర్తిలా ఇది దీని పిచ్చి దీక్షలు. రే శౌర్య, మీ అమ్మ మాటలు పట్టించుకోకురా. అవెప్పుడో గాలి వాటానికి కొట్టుకుపోయాయిలే. వదిన, నీకేం కాలేదు కదా? జాగ్రత్త వదిన. ఈ 2-3 రోజులు నిన్ను నువ్వు కాపాడుకోవాలి రామా. నన్ను కాపాడటానికి ఆ దేవుడే ఉన్నాడు మావయ్య. మరి నన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఇలా పడిపోయి నేను చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అమ్మో! అయ్యో అస్మిత, 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 అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అస్మిత. నిన్న కాక మొన్నే కదమ్మా ఆస్తి నీ పేరు మీద రాయించుకున్నావు అస్మిత. ఇంతలోనే వెళ్ళిపోయావా అస్మిత? ఆస్తి నా పేరు మీదైనా రాయించుకోలేదే. అమ్మో అస్మిత, నా కోసం ఒక్కసారి లేచి సంతకం పెట్టి చచ్చిపోమ్మా అస్మిత. నీ ఆత్మ శాంతించాలని నీకు శాంతి పూజ చేపిస్తాను అస్మిత. అమ్మో, నా చావు ఇంత దరిద్రంగా ఉండకూడదు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రామా, నీకేదన్నా జరిగితే నేనేమైపోతానో ఆలోచించవా? అందరూ బాగుండాలని కోరుకునే మనకి ఏమవుతుంది సార్? మనం జనాలని చూసుకుంటాం, దేవుడు మనల్ని చూసుకుంటాడు. అప్పుడు అందరం బాగుంటాం, అందులో మనం ఉంటాం.
ఎరా ఊళ్ళో వాళ్ళంతా డాన్స్ నేర్చుకోవడానికి వస్తారంటావా? రాకపోతే మీరు ఊరినే కొనేస్తారు కదా మేడం. తేడా వస్తే తగులబెట్టేస్తాను కూడా. అమ్మా, మేం కూడా డాన్స్ నేర్చుకోవచ్చా? ఆఫ్ కోర్స్ మ్యామ్. ఇంతకు ముందు డాన్స్ చేసిన అనుభవం ఉందా? ఉంది మేడం, మా తాత చచ్చిపోయినప్పుడు వేసాను. నీకు? పొట్టేల్ని అమ్మోరికి బలివ్వడానికి వెళ్ళేటప్పుడు చేశానండి. ఇది సభల ముందు ఊరేగింపుల్లో వేయడానికి నేర్పించే డాన్స్ కాదు, పెద్ద పెద్ద స్టేజుల మీద వేయడానికి నేర్చుకునేది. నేర్చుకుంటాం మేడం. డాన్స్ నేర్చుకోవాలంటే మీరుండాల్సింది ఇలా కాదు. ఎలా మేడం? ఓకే, వెళ్ళండి, వెళ్ళి నేర్చుకోండి. మెగా ర్యాంప్ ప్రొవిజనా? ఇదెప్పుడు పెట్టారు? మేడం అటు చూడండి. ఎవడవాడు? గేదెలు తోలుకునేవాడు కొడుకా? కాదు మేడం, ఈ ఊరిని కాచే వాడి తమ్ముడు కొడుకు. అంటే శివరాం కొడుకు మేడం. ఓ, గ్యాలం వెయ్యకుండానే చేప పిల్లొచ్చి చేతిలో పడిందా? వెళ్ళి తీసుకురా. బాబు, మా మేడం రమ్మంటున్నారు. సారీ సార్, నేను వెళ్ళిపోతా. ఏ బాబు, మేడం ఏమీ అనరు. నీ డాన్సు మేడానికి నచ్చిందంట, లోపలికి రమ్మంటున్నారు. రా.